మనీ లాండరింగ్ చట్టంలోని సెక్షన్ 45 ప్రకారం బెయిల్కు కవిత అర్హురాలు అని ధర్మాసనం తెలిపింది. జస్టిస్ బిఆర్ గవాయ్, కేవి విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం ఇవాళ తీర్పునిచ్చింది. లిక్కర్ కేసులో దర్యాప్తు ముగిసిందని, కానీ విచారణ ముగిసేందుకు చాలా సమయం పడుతుందని ధర్మాసనం పేర్కొంది. దర్యాప్తు పూర్తయిందని, ఛార్జిషీట్ కూడా దాఖలు చేశారు అని, అప్పీల్ చేసుకున్న వ్యక్తిని కస్టడీలో ఉంచాల్సిన అవసరం లేదు అని, ఎమ్మెల్సీ కవిత 5 నెలలుగా జైల్లో ఉన్నారు అని, కానీ ఈ కేసు విచారణ సమీప భవిష్యత్తులో పూర్తయ్యేటట్లు కనిపించడం లేదు అని, అనేక కేసుల్లో తీర్పు ఇచ్చిన తరహాలో విచారణ సమయంలో కస్టడీలో ఉంచడం శిక్షగా మారకూడదు అని సుప్రీంకోర్టు వెల్లడించింది. PMLAలోని సెక్షన్ 45 ప్రకారం ఒక మహిళగా ప్రత్యేక లబ్ధి పొందేందుకు ఎమ్మెల్సీ కవిత అర్హురాలు అని కోర్టు తెలిపింది. 45(1) ప్రొవిజన్ మహిళలకు ప్రత్యేక అవకాశాన్ని ఇస్తుందని కోర్టు స్పష్టం చేసింది. కవిత బెయిల్ పిటిషన్ కేసులో ఢిల్లీ హైకోర్టులో చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తప్పుపట్టింది. PMLA కింద చదువుకున్న ఆధునిక మహిళకు బెయిల్ ఇవ్వడం కుదరదు అని ఢిల్లీ హైకోర్టు చేసిన వ్యాఖ్యలను సుప్రీం తీవ్రంగా ఖండించింది. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను చట్టంగా అనుమతించలేము అని, చదువుకున్న మహిళలకు బెయిల్ ఇవ్వకుండా అడ్డుకోవడం సరికాదు అని, ఎంపీ అయినా సాధారణ వ్యక్తి అయినా న్యాయం ఒకే విధంగా ఉండాలి అని సుప్రీంకోర్టు చెప్పింది. PMLA చట్టం విషయంలో హైకోర్టు జడ్జి తప్పుగా వ్యాఖ్యలు చేసినట్లు సుప్రీం ధర్మాసనం పేర్కొంది. ఎమ్మెల్సీ కవితను బెయిల్పై రిలీజ్ చేయాలి అని అత్యున్నత న్యాయస్థానం ప్రకటించింది.